ఇవాళ గణపురం బ్రాంచ్ కెనాల్ కానీ బుద్ధారం బ్రాంచ్ కెనాల్ కానీ ఎవరు దవ్విచ్చింది? ఆ రోజు రాత్రింబవళ్ళు కదా పనిచేయించింది నిరంజన్ రెడ్డి గారు. ఇవాళ ఆ 2 కెనాల్స్ కూడా పూర్తి చేసి ఇవాళ 1,00,000 ఎకరాలు బారిస్తున్నాం. మరి అందుకే ఇవాళ ఏమంటున్నాం, ఆల్రెడీ మనం అన్ని దవ్వుకున్నాం. ఒక్కసారి నాది ఆల్రెడీ అన్ని దవ్వుకున్నాం. ఇవాళ అనవసరంగా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి ఈ రైతుల ఉసురు పోయిద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే గొల్లపల్లిని ప్రతిపాదించింది. కానీ ఎప్పుడైతే ఏదుల పూర్తయిందో, ఏదుల పూర్తయిన తర్వాత మెమో నంబర్ 7871 డేటెడ్ 29/2018 నాడే గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, ఏదుల నుంచే నీళ్లు బారుతాయని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. మేము రాంగ ఇప్పుడు ఏదుల కాడ ఓటీ చూసి వచ్చినాం, ఓటీ కూడా కట్టినాం. ఏం లేదు, అడింత స్టీరింగ్ తిప్పినట్టు గేట్ వాళ్ళు తిప్పితే నీళ్లు గలగల బయటకు వెళ్తాయి. జంగమాయిపల్లి కాడ పోయి బుద్ధారం కెనాల్లో కలుస్తాయి, ఉప్పరపల్లి కాడ పోయి గణపూర్ కెనాల్లో కలుస్తాయి. అందువల్ల ఓటీ కూడా రెడీగా ఉన్నది. అంతేకాదు ఇవాళ ఏదుల ఎత్తు 445 మీటర్లు, మన శంకర సముద్రం 400 మీటర్లు, మన కృష్ణ సముద్రం 358 మీటర్లు, మన రంగ సముద్రం 325 మీటర్లు. అంటే ఏదుల మీద ఉన్నది, మన వనపర్తి మొత్తం కిందికి ఉన్నది. మనం ఆల్రెడీ ఓటీ అంటే తూము పెట్టేమాడ, తూములు ఇప్పంగానే కిందికి మంచిగా 1,00,000 ఎకరాలు బారుతాయి. ఇది మళ్ళా పాలమూరుకు నష్టం లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తూనే కల్వకుర్తి ప్రాజెక్టుకు 2 లక్షల ఎకరాలకు సప్లిమెంటేషన్ కింద ఆ రోజు కేసీఆర్ గారు రూపకల్పన చేసిండ్రు. కల్వకుర్తిలో మనకు రిజర్వాయర్లు లేవు. ఎప్పుడన్నా కరువు వచ్చినా నీళ్లు తక్కువ పడ్డా మనం పాలమూరులో 65 టీఎంసీల రిజర్వాయర్లు కట్టినాం. దీని నుంచి కల్వకుర్తికి ఇచ్చుకుందాం, కల్వకుర్తి రైతుల్ని కాపాడుకుందామని కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. ఇవాళ ఏదుల కింద 50,000 ఎకరాలు, వట్టెం కింద 1,50,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలు కల్వకుర్తికిచ్చే విధంగా ఆ రోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇంత మంచిగా చేస్తే మీ కమిషన్ల కక్కుర్తి కోసం మా 2 గ్రామాల ప్రజల్ని ఆగం చెయ్యొద్దు, డబ్బులు వృధా చెయ్యొద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. చెయ్యండి, దమ్ముంటే ఆ పాలమూరును తొందరగా చేయండి. ఎందుకు చేస్తలేరు పాలమూరును? ఇంకా బుద్ధి తక్కువై ఎవడు మెదడులో తలకాయలో మెదడున్నోడు మాట్లాడాడు. ఏమంటారు, జూరాల కడ కట్టేది ఉండేనట. పాలమూరు ఎత్తిపోతల పథకం జూరాల కడ కట్టేది ఉండి అని కొంతమంది మెడ మీద తలకాయ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. అటు బుద్ధున్నోడు మాట్లాడే మాట నాది. సింపుల్ ముచ్చట, మీ వనపర్తి నియోజకవర్గంలోనే భీమా కింద కూడా 10,000 ఎకరాలు ఉంటుంది, 12,000 ఎకరాలు ఉంటుంది. పండుతుందా పంట? కల్వకుర్తి కిందనేమో యాసంగి పంట పండుతుంది. అదే జూరాల మీద ఉన్న భీమాలో క్రాప్ హాలిడే ప్రకటించింది కదా. భీమా గాని, నెట్టంపాడు గాని, జూరాల సొంత ఆయకట్టు గాని, కోయిల్ సాగర్ గాని, జూరాలలో నీళ్లు లేవు, క్రాప్ హాలిడే ప్రకటించింది. అదే శ్రీశైలంలో నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 3,50,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్లు బారుతున్నాయి కదా. మేము రాంగా చూసుకుంటూ వచ్చినాం, కాలువలలో నీళ్లు పోతున్నాయి కదా. మరి ఎవడన్నా బుద్ధున్నోడు జూరాలలో పెడతాడా పాలమూరు పాయింట్, శ్రీశైలంలో పెడతాడా? జూరాలలో పెడతాడు, నెట్టంపాడు లెక్క, భీమా లెక్క, ఇది కూడా క్రాప్ హాలిడే. శుష్క మురవాలి, పంట పండది, శుష్క మురవాలి. అంటే శ్రీశైలం ఆంధ్రలోకి అప్పచెప్పాలి, మనం జూరాలలో తన్నుక సావాలి. ఇది వీళ్ళ తెలివి. తుంగభద్ర మరి జూరాలకు ఉంటుందా? అంటే ఈ రకంగా వీళ్ళు ఇంకా అదే బానిస మనస్తత్వం, ఆంధ్రోల మోచేతి కింద బతికిన ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాని వాళ్ళు ఇంకా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు బాజాప్తా శ్రీశైలంలో మా వాటా ఉంది, శ్రీశైలంలో వరద ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీలు గుంజుతాం, 65 టీఎంసీల రిజర్వాయర్లు నింపి పెట్టుకుంటాం. ఇది కదా కేసీఆర్ పాలమూరు మీద ప్రేమతో ఆలోచించింది. అసలు మీకు ఆనాటి సమైక్యవాదులు శ్రీశైలంలో ముట్టద్దని ఆనాటి ఆంధ్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల దగ్గర పెడితే మీ తెలివి లేకుండా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ దయచేసి ఆలోచించండి. ఈ రకంగా ఈ పాలమూరు జిల్లా ఇవాళ 5 మెడికల్ కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, 5 కొత్త జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాను అద్భుతంగా ప్రగతి పథంలో నడిపిందే కేసీఆర్ ప్రభుత్వం. త్రాగునీరు గాని, సాగునీరు గాని, మార్కెట్లు గాని, గోడౌన్లు గాని ఈ జిల్లాను అద్భుతంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నీ 2.5 ఏళ్లలో ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా నీ ముఖానికి? మేమిచ్చినాం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 30,000 కోట్లతో పాలమూరు 80% పనులు పూర్తి చేసి పట్టినాం. గా ఉన్న పాలమూరును పూర్తి చేసే తెలివి లేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించండి. ఆనాడు వలసల్ వాపస్ అనే వార్తలు మా పత్రికా విలేకరులు రాసినారు.